ఆయన మహిమ మన మీద ప్రకాశించాలా, ఆయన వాక్య వెలుగులో మన జీవితాన్ని కట్టుకోవాలా, అనేక మందిని ఇంకా ఆయన వాక్య వెలుగులో మనం నడిపించే వారంగా సిద్ధపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా అనేక మందిని ఆయన వైపు సిద్ధపరిచేలాగా మనం ఉంటామో, నిశ్చయముగా ఆ భూమి మీద చీకటి అయినా యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుని మహిమ నీ మీద ఉదయించడం ప్రారంభిస్తే నీవు ప్రకాశించడం ప్రారంభిస్తావు. చంద్రుడు, నక్షత్రాలు వీటికి ప్రకాశాన్ని మనం గమనిస్తే, చంద్రుడు స్వయంగా భూమికి వెలుగునివ్వలేడు, కానీ సూర్యుడి ద్వారా వెలుగుని స్వీకరించి రాత్రి సమయంలో సరిపడినంత వెలుగుని భూమి మీద ప్రకాశింపచేయడానికి చంద్రుడిని దేవుడు నిర్మించాడు. అలాగే సూర్యుడు తన స్వయంగా ప్రకాశించగలడు. దేవుడు ఆ సూర్యుడి కాంతి